మహారాష్ట్రలో కలకలం రేపుతోంది ఫుట్బాల్ జిహాద్. ఫుట్బాల్ క్లబ్స్ పేరుతో ఉగ్ర రాడికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ దాడులు నిర్వహిస్తోంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఏటీఎస్ ఈ తనిఖీలు చేపట్టింది. యావత్మాల్, అహిల్యానగర్ జిల్లాల్లో మొత్తం 21 చోట్ల దాడులు నిర్వహించారు. ఉమర్ఖేడ్, పుసద్, అహ్మదానగర్ లో సోదాలు చేసింది ఏటీఎస్. ఫుట్బాల్ టీమ్స్ పేరుతో సీక్రెట్ గా ఒక రాడికలైజేషన్ నెట్వర్క్ నడిపిస్తున్నారని, ముస్లిం యువతను ఉగ్రవాద భావజాలం వైపు మళ్లిస్తున్నారని సమాచారం. ఫుట్బాల్ క్లబ్ల ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కేరళ, బెంగాల్ కు తరలించి క్యాంపుల్లో రాడికలైజేషన్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఉమర్ఖేడ్, పుసద్ లో కీలక అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకుంది ఏటీఎస్. నాగ్పూర్ లో షాప్ నిర్వహిస్తూ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమీతో కూడా సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది. తల్వార్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, రాడికల్ డాక్యుమెంట్స్, సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకుంది ఏటీఎస్. చాటింగ్లు, ఫండింగ్, క్రాస్ బోర్డర్ కనెక్షన్స్ ని కూడా పరిశీలిస్తోంది ఏటీఎస్. నాగ్పూర్, సంభాజీ నగర్, అహిల్యానగర్ లో సిమీ నెట్వర్క్ మూలాలు ఉన్నట్లుగా గుర్తించారు.